హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే ఎగ్ చపాతీ ప్రాసెస్ని నేను చూపించబోతున్నానండి. ఈ వీడియోలో ఇదైతే పూర్తిగా చూడండి. ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది ఎగ్ చపాతీ. ఫస్ట్ అయితే ఏం చేసిందంటే అండి, బండి బాగా కాలనిచ్చేసి దాంట్లో చపాతీ వేసిందండి. దాని మీద కొంచెం నూనె పోసిందండి, ఒక గంటన్నర దాకా పోసింది. నూనె పొయ్యని కళ్ళైతేనేమో బాగా కాలనిస్తుందండి చపాతీని. దాన్ని తిప్పేసిందండి. దీని మీద అయితే మాత్రం 2 ఎగ్స్ పగలగొట్టిందండి, కొడిగుడ్లు. దాన్ని మొత్తాన్నండి కలదపుతుందండి, చపాతీకి మొత్తం అంటేలాగా స్ప్రెడ్ చేస్తుంది. అంతా స్ప్రెడ్ చేస్తుందండి బాగా, అదంతా మొత్తం బాగా చపాతీకి అంటేలాగా. దాన్ని ఇంకో సైడ్కి తిప్పేసింది, ఆ చపాతీకి స్ప్రెడ్ చేసిన సైడే తిప్పేసింది. ఇక ఎగ్ సైడ్ బాగా కాలనిస్తుందండి. ఎగ్ వేసిన సైడ్ అయితే చపాతీని పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా, కాలాలి బాగా ఎగ్. ఎగ్ బాగా కాలిన తర్వాత దాన్ని తిప్పేయాలండి. అట్లా కాలింది. దాని మీద ఏంటంటే ఆనియన్స్ వేసింది, కొంచెం గరం మసాలా వేసింది, ధనియాల పొడి వేసింది, కారం వేసిందండి. ఇవన్నీ వేసిన తర్వాత అయితే మాత్రం దాని మీద ఒక 2 స్పూన్లు చికెన్ గ్రేవీ వేసిందండి, చికెన్ కర్రీ. ఇక దాన్ని అయితే మడత పెట్టేసింది. చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది చపాతీ. దీన్ని అక్కడే వేడిగా ఒక ప్లేట్లో కనుక సర్వ్ చేసుకుని తింటుంటే ఉంటుందండి. ఆ చికెన్ కర్రీ తగులుతా, ఆనియన్స్ తగులుతా అసలు భలే రుచిగా ఉండిద్దండి. మీ ఇంట్లో కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. అదేవిధంగా మా ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయండి, చాలా మంచి వీడియోస్ వస్తాయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఆదరిస్తూ ఉండండి, ఎల్లప్పుడూ మా ఛానల్ని చూస్తూ ఉండండి.